హాయ్ అండి, నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు రత్నం. ఈరోజు మన వారాహి నవరాత్రులలో 10వ రోజు అండి. 10వ రోజు పూజా విధానాలు, ఆచారాలు మరియు విశేషాల గురించి మాట్లాడుకుందాం. 10వ రోజు వచ్చేసిందండి. ఎంత వేరం అయిపోయాయో 10 రోజులు అమ్మవారికి. అసలు చేసినట్టే లేదు పూజ. అంత వేరంగా అయిపోయాయి 10 రోజులు. అయితే 10వ రోజు అమ్మవారికి ఎలా అలంకరించుకున్నానంటే పైనాపిల్తో అలంకరించుకున్నానండి అమ్మవారిని. ఎంత బాగుందంటే చాలా బాగుంది, నాకైతే నచ్చేసింది. ఈ 10వ రోజు పూజ అమ్మవారికి ఇలా అలంకరణ చేసుకొని, అమ్మవారు లాస్ట్ రోజు కదా, భోగం పెట్టాలి, నైవేద్యం అన్నీ పెట్టుకున్నాను. నైవేద్యం ఏంటంటే వడపప్పు, చలివిడి, అరిసెలు, పానకం, పులిహోర చేశాను అమ్మకి. ఇంకా ఫ్రూట్స్ పెట్టుకున్నా. లాస్ట్లో మళ్ళీ భోగం పెట్టాలి, లాస్ట్ రోజు కదా, భోగం పెట్టి అమ్మ అనేసి పెట్టాలి అమ్మకి. లాస్ట్ రోజు కదా, భోగం పెట్టేశాను. అది పూజ అలా అయిపోయింది ఉదయం. తర్వాత ఉద్యాపన కోసం వీడియో పెడతానండి. ఉద్యాపన ఎలా అయిందో ఏంటో అవన్నీ పెడతాను. నేను ఇంత ఫస్ట్ స్టార్టింగ్లో పూజ చేసుకుంటున్న వీడియో అండి అది. లలిత చదువుకుంటున్నాను నేను. ఇప్పుడు వస్తున్న గ్రీన్గా కనిపిస్తుందా, ఇదేంటంటే అమ్మని అద్దంలో చూపిస్తున్నాను. అద్దంలో అందుకే క్లారిటీ లేదు. అద్దం చూపిస్తున్నాను, అమ్మ అలంకరణ ఎలా ఉంది, బాగుందా అనేసి అని అడుగుతున్నాను అమ్మని. అది అందుకని మాట. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ముత్తైదుని పిలిచి తాంబూలం ఇవ్వాలి కదండి. ఈ 9 రోజులు చేసి అమ్మకు పెట్టిన చీర, సారె అవన్నీ ఒక ముత్తైదుకు పిలిచి అవన్నీ ఇచ్చేసానండి. తాంబూలం కూడా పెట్టాను. అంతా మనస్ఫూర్తిగా చేసుకున్నాను నేను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా జరిగిందండి. 10 రోజులు కూడా నాకు అసలు పూజ చేసినట్టే లేదు, అంత బాగా జరిగింది. ఆ తల్లికి నచ్చిందని అనుకుంటున్నాను నేను. ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేశాను, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. అదండి, నవరాత్రులో ప్రతిరోజు పూజా పద్ధతులు భక్తి శ్రద్ధలతో ఆచరించి ఎంతో ముఖ్యం అండి. ఈ విధంగా రోజు పూజా విధానం, ఆచారాలు మరియు అనుభవాలు మీతో పంచుకున్నాను.